నూతన అవుట్ పేషెంట్ కేంద్రం ప్రారంభం. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నం వద్ద నూతన అవుట్ పేషెంట్ సెంటర్ ప్రారంభించారు. ఈ నూతన అవుట్ పేషెంట్ సెంటర్ను డాక్టర్ సత్యనారాయణ చావా సిఇఓ మరియు శ్రీ రవికుమార్ వివి ఈడీ అండ్ సిఎఫ్ఓ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు ప్రారంభించారు. ఈ నూతన పేషెంట్ సెంటర్కు లారస్ ల్యాబ్స్ వారు తమ పూర్తి మద్దతును అందిస్తున్నారు. వహిస్తున్న శ్రీ నరసింహారావు చావా హెచ్ఆర్ హెడ్ అండ్ లారస్ ల్యాబ్ సభ్యులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి సాధనకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈరోజు మా నూతన అవుట్ పేషెంట్ విభాగ ప్రారంభించడం మాకు అమితానందం కలిగిస్తోంది. అసాధారణమైన నేత్ర వైద్య సేవలను అంకిత భావంతో అందిస్తోంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ అవుట్ పేషెంట్ సెంటర్లో 12 పరీక్షా గదులు ఉంటాయి. ప్రతిదీ 20 మంది అవుట్ పేషెంట్లకు సదుపాయకరంగా నేత్ర సంరక్షణ వైద్య సేవలు అందిస్తాయి. అంతేకాకుండా అదనంగా ప్రత్యేకమైన ఆప్థాల్మిక్ డయాగ్నోస్టిక్ మరియు సుమారు 100 మంది వేచి ఉండేందుకు సువిశాలమైన వెయిటింగ్ హాల్ సదుపాయం కలిగి ఉంటుందని ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ వీరేంద్ర సచ్దేవ, క్యాంపస్ హెడ్, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ జిఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ విశాఖపట్నం వారు అన్నారు. డాక్టర్ సత్యనారాయణ చావా మరియు సీనియర్ నాయకత్వం వహిస్తున్న లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ వారు మాకు చేయూతనిచ్చి మాతో చేరినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సేవా ప్రేరణలో మేము భాగస్థులు కావడం మాకెంతో గౌరవప్రదంగా ఉంది అని కూడా అన్నారు. ఈ కీలకమైన మంచి ప్రయత్నంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి మద్దతు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా రంగంలో ఆరోగ్య సంరక్షణ సౌలభ్యం మరియు నాణ్యతను అభివృద్ధి చేయడంలో అడుగు వేయడం, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంలో మా మద్దతును మరియు దృఢమైన నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ అవుట్ పేషెంట్ సెంటర్ 12 పరీక్షా గదులు, ప్రత్యేక నేత్ర రోగ నిర్ధారణలు మరియు విశాలమైన వెయిటింగ్ హాల్ ఆరోగ్య సంరక్షణలో నూతన ఆవిష్కరణలు మరియు నాణ్యతకు ఉదాహరణలు. ఈ అవుట్ పేషెంట్ సెంటర్లో పెట్టుబడి పెట్టడం ఆరోగ్య రంగం యొక్క శ్రేయస్సు కోసం పెట్టుబడి పెట్టడం మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది అన్నారు లారస్ ల్యాబ్ లిమిటెడ్ సిఇఓ డాక్టర్ సత్యనారాయణ చావా. ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ క్యాంపస్లో ఈ అవుట్ పేషెంట్ బ్లాక్ ఓపెనింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళకి ఒకే రకమైన సర్వీస్ ఇవ్వడం అనేది ఈ ఎల్వి ప్రసాద్కు ఉన్నటువంటి ప్రత్యేకత. మిగతా హాస్పిటల్స్లో మీ ఆర్థిక స్థితిగతులను బట్టి ఉంటాయి. ఇక్కడేమో ఈ క్యాంపస్లో వచ్చిన వాళ్ళందరికీ ఒకే రకంగా ట్రీట్ చేయడం అనేది వాళ్ళ విజన్లో ఒక ముఖ్య భాగం. వాళ్ళ విజన్ను అచీవ్ చేయడం కోసం లారస్ ల్యాబ్స్ తరఫున మా వంతు సహాయం మేము చేశాము. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనీ కన్నా కమిట్మెంటు, డెడికేషన్ ఉన్న స్టాఫ్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు. వాళ్ళ కమిట్మెంట్కి, డెడికేషన్కి. ఇప్పుడు కొన్నిసార్లు మనీ ఉన్నంత మాత్రం అన్నీ జరిగిపోవు. ఫస్ట్ టాలెంట్ కావాలి. ఆ టాలెంట్ ఉపయోగించుకోవడానికి టెక్నాలజీ కావాలి. ఈ టెక్నాలజీ, టాలెంట్ ఉన్న తర్వాత ఆ ట్రస్టును, ఆ కేరింగ్నెస్ ఫీలింగ్ కావాలి. ఆ మూడు కూడా ఇక్కడ బాగా ఉన్నాయని మా అభిప్రాయం. ఈ సెంటర్ ఇంకా గ్రో అయ్యి ఇంకా ఎక్కువ మందికి ఈ విజన్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ చేస్తారని భావిస్తాం. లారస్ ల్యాబ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కొలాబరేషన్ నుంచి మేము లారస్ ల్యాబ్ అవుట్ పేషెంట్ కేర్ ఫెసిలిటీ ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు ఇనాగ్యురేషన్ అయిందండి. ఈ ఫెసిలిటీలో మేము 12 ఎగ్జామినేషన్ రూమ్స్, ఒక డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ అండ్ వెయిటింగ్ హాల్ డెవలప్ చేసాం. ప్రతి ఎగ్జామినేషన్ రూమ్లో ప్రతిరోజు అరౌండ్ 20 పేషెంట్స్కి ఐ చెకప్ చేయొచ్చు. డయాగ్నోస్టిక్స్లో వాళ్ళకి అవసరమైన కంటి పరీక్షలు చేయొచ్చు. అలాగే వెయిటింగ్ కోసం ఒక మంచి గ్రీనరీ ఏరియాలో అరౌండ్ 100 పేషెంట్స్కి సీటింగ్ కెపాసిటీ వెయిటింగ్ హాల్ కట్టాం. దాంట్లో ప్రతిరోజు అరౌండ్ ఓవర్ హోల్ డే 200 జనాలు కూర్చోవచ్చు. మంచిగానే ఐ చెకప్ చేసుకొని వెళ్ళచ్చు. ఈ రకాలుగా మేము ప్రతిరోజు ఇంకా 200 పేషెంట్స్కి హెల్ప్ చేయగలుగుతాం. ఆ రకాలుగా ఈ ఫెసిలిటీ డెవలప్ చేశాం. ఈ ఫెసిలిటీకి సపోర్ట్ చేయడానికి లారస్ ల్యాబ్స్ టీమ్కి మేము చాలా కృతజ్ఞతగా ఉన్నాం. ఆ రకాలుగా మేము ముందుగా వైజాగ్లో దగ్గరలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్కి మేము ఇంకా బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం. అదే కోరుకుంటున్నాం. హాయ్ వ్యూయర్స్,
వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.